దారితనం అనేది లేదు, ఎవరికి నేను జవాబు చెప్పక్కర్లేదు, నా రూట్ ఇంతే అంటే అహంకారం అవుతుంది. అహంకారమే దెబ్బతీసింది ఇట్లాంటి విషయాల్లో, అంత మించి ఏం లేదు. ఇప్పుడు లిక్కర్లో కింద స్థాయి కరప్షన్ని కంట్రోల్ చేశాడు, అందులో డౌటే లేదు. పై స్థాయి కరప్షన్ జరగదని చెప్పడానికి కూడా ఏం లేదు, జరిగి ఉండొచ్చు. అంటే లిక్కర్ పాలసీకి సంబంధించి భేటీల్లో అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని పిలిచారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, 3 నెలల పాటు నేను వెళ్ళిన మాట వాస్తవం, కాకపోతే నాకేం సంబంధం లేదు, ఆ తర్వాత అసలు పాలసీ డెసిషన్ తీసుకున్నాడు, ఇప్పుడు నేను లేనని చెప్తాడు. దాన్ని ఇంకేం లేదు కదా అక్కడ పాయింట్. నెంబర్ 2 ఏంటి, తర్వాత ఎవరు చేశారు పాలసీకి సంబంధించి, పాలసీ నిర్ణయం మీద ఇష్యూ అయితే ఎవరేం చేయలేరు. అంటే సిఐడికి ఈయన ఇచ్చారని చెప్తున్నారు కదా, కసిరెడ్డి ముందే చెప్తున్నారని చెప్తున్నారు కదా, సిఐడికి చెప్పినప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పాడని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు పై సర్కిల్స్ లో ఉంది ఏంటంటే సిఐడికి విజయసాయి రెడ్డి పేరు చెప్పింది కసిరెడ్డి అని, అసలు విజయసాయి రెడ్డి అందుకనే కసిరెడ్డి పేరు చెప్పాడని, అందుకని ఆయన పేరు చెప్పాడు, అసలు ఆయన కర్త కర్మక్రియ అని చెప్పాడు కదా. అది అసలు ఇష్యూ. బేసిక్ గా వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మద్యానికి సంబంధించిన దాంట్లో సాక్ష్యాల్లో వీళ్ళకి కనబడింది, మనకున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ ఏదో ఒక 300 కిలోల బంగారం ఏదో కొన్నారట ఒక జ్యువెలరీ షాప్లో. 300 కిలోల బంగారం, ఎవరో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవాళ్ళు, అది కసిరెడ్డా లేకపోతే ఇంకొకళ్ళ 300 కిలోలే, 300 కిలోల బంగారం. ఈ లిక్కర్ సొమ్మే అది